జై శ్రీకృష్ణ. ప్రేమ అంటే కేవలం హృదయాల్లో కలిగే భావం కాదు. కృష్ణుడు చెప్పిన ప్రేమ ఆత్మల మధ్య ఉన్న పవిత్ర బంధం, స్వార్థం లేని ప్రేమే నిజమైన భక్తి. అలాంటి దివ్యమైన ప్రేమ గురించి ఈరోజు ఈ వాక్యాలలో తెలుసుకుందాం. ప్రేమ అనేది మనసులో కలిగే తాత్కాలిక భావోద్వేగం మాత్రమే కాదని, అది సృష్టి మొత్తం నడిపిస్తున్న అసలు సారం. ప్రతి జీవిని పరస్పరంగా కలిపే దృశ్యమిలేని దారమని, ప్రతి ఆత్మను దివ్యత్వంతో ఏకమయ్యే బంధమని చెబుతున్నాను. మనం ప్రేమను ఈ లోతైన కోణంలో చూడడం ప్రారంభించినప్పుడు జీవితం కూడా మృదువుగా, అర్థవంతంగా, విశాలంగా అనిపించడం ప్రారంభమవుతుంది. ఎందుకంటే సృష్టిలో నిజమైన ప్రేమ అనేది స్వార్థరహితం, స్థితం ఆత్మస్థాయిలో పుట్టినది. మనసు యొక్క అశాంతిక కోరికల వల్ల ప్రభావితం కానిది. అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో ప్రేమించిన వారిని కోల్పోతారని భయపడినప్పుడు కృష్ణుడు శరీరం నశించదని కానీ ఆత్మ నశించదని ఉపదేశించాడు. శరీరం నశిస్తుంది, అదే ప్రేమ యొక్క మహత్తరమైన సత్యం. ఆత్మ నశించినప్పుడు ప్రేమ కూడా నశించదు. ఆత్మస్థాయిలో పుట్టిన ప్రేమను కాలం, దూరం, అపార్థం, మరణం కూడా విడిచివేయలేవు. అలాంటి ప్రేమలో స్వాధీనత ఉండదు, భయం ఉండదు. కానీ సాధారణంగా మనం ప్రయాణం మానవ ప్రేమతోనే మొదలవుతుంది. అది ఎదురు చూస్తుంది, భయపడుతుంది, పట్టుకోవాలని చూస్తుంది, కొన్నిసార్లు ముక్కలవుతుంది కూడా. ఈ దశను తప్పుపట్టుడు. ఎందుకంటే ఆదరాభిమానాలు, దగ్గరితనం కోరుకోవడం సహజం. అయితే ప్రేమ డిమాండ్ చేయకుండా దానం చేసినప్పుడు, ప్రారంభం అయినప్పుడు అది దివ్యత్వానికి దగ్గరవుతుందని అర్థం. ప్రేమ మన అహంకారాన్ని తగ్గించి మనసును విస్తరింపజేసే మార్గమైతే, ప్రతిబంధం సంతోషకరమైనదైనా బాధాకరమైనదైనా ఆత్మను పైకి తీసుకెళ్లే పవిత్ర పాఠశాలగా మారుతుంది. కృష్ణుడు పేరు వచ్చినప్పుడు మనకు ఎక్కువగా గుర్తుకు వచ్చేది అతని రాధపై ఉన్న ప్రేమ. వారి ప్రేమ నిత్యముగా నిలిచి ఉండడం కారణం వారి జీవితం మొత్తం కలిసి గడిపారు అని కాదు. వారి హృదయాలు ఒకే దివ్య తపనలో ఏకమయ్యాయని. రాధకు ప్రేమ అనేది స్వాధీనత కాదు, పూర్తిగా అహంకారాన్ని విసర్జించి ప్రేమలో లీనమవ్వడం. అలా తాను లీనమవగా కృష్ణుడు బయటే కాదు, తనలోనే ఉన్నాడని ఆమె అనుభవించింది. కృష్ణుడు మనల్ని పిలుస్తున్న ప్రేమ కూడా అదే. మనల్ని చిన్నబరిచే అసూయ, అనిశ్చితితో నిండిన ప్రేమ కాదు. మనసును స్వచ్ఛముగా చేసే, దివ్యత్వాన్ని తీసుకెళ్లే ప్రేమ. అలాంటి ప్రేమలో బాధ కూడా పవిత్రమే. ఎందుకంటే ఏది నిష్ఫలంగా జరగదని చెబుతాను. హృదయ వేదన వచ్చినప్పుడు అది మన అహంకారాన్ని, గుమ్మడిని పగలగొట్టి దయా, జ్ఞానం వెలసేందుకు సహాయపడుతుంది. మనం ప్రేమించే వారు విడిచిపోతే, మోసం చేస్తే, అర్థం చేసుకోకపోతే కూడా బహుశా వారు మన జీవితంలోకి వచ్చేది మనలోని ఓ గుణం మేలుకొనేందుకో, మనను ఆత్మబలానికి తీసుకెళ్లేందుకో. కృష్ణుడి ప్రపంచంలో ప్రేమ ఎప్పుడూ వృధా కాదు. ప్రతి ప్రేమ క్షణం ఆత్మపై సువాసనలుగా నిలిచిపోతుంది. అయితే చివరికి ప్రేమ యొక్క పరమ గమ్యం దివ్యత్వమే. ఎందుకంటే ప్రతి ప్రేమ కూడా ఆ అపారమైన మూల్యం నుంచి ప్రవహిస్తుంది. దేవుని సత్యాన్ని లేదా దివ్య స్వరూపాన్ని మనసారా ప్రేమించినప్పుడు భయం కరిగిపోతుంది, ఒంటరితనం తొలగిపోతుంది, హృదయం అచంచలంగా మారుతుంది. అలాంటి ప్రేమ ఫలితం కోసం కాదు, ప్రతిఫలం ఆశించదు. అది స్వయంగా వెలుగు లాంటిది.
ఆసక్తితో కూడిన ప్రేమ బంధనానికి దారితీస్తుంది, కానీ భక్తితో కూడిన ప్రేమ విముక్తికి దారితీస్తుంది. దాని అర్థం ప్రపంచం నుండి పారిపోవడం కాదు, పట్టుపడకుండా ప్రేమించడం, నియంత్రించాలని తపన లేకుండా శ్రద్ధ చూపటం, ఆధారపడకుండా దగ్గరగా ఉండడం. మనం ప్రేమించే వారి స్వేచ్ఛను, ఎదుగుదలను గౌరవించడం కూడా అదే ప్రేమ. అదే సేవ, పరమార్థరహిత సేవ. ఫలితం లేకపోయినా సహాయం చేయడం, సంతోషం పంచడం, ఓర్పుగా ఉండడం ఇవన్నీ ప్రేమ యొక్క సహజ వ్యక్తీకరణలు. స్నేహంలో కూడా కృష్ణుడు ప్రేమ యొక్క నిజమైన రూపాన్ని చూపించాడు. అర్జునుడితో అతని బంధం నిజాయితీ, మార్గదర్శకం, ధైర్యానికి ప్రతీక. అవసరమైతే సత్యం చెప్పడం కూడా ప్రేమే. నిజమైన ప్రేమ మనల్ని పెద్దగా చేస్తుంది, మన హృదయాన్ని విస్తరింపజేస్తుంది, అసూయను, సందేహాన్ని తగ్గిస్తుంది. ప్రేమ బంధంగా అనిపిస్తే అది అహంకారం, ప్రేమ రెక్కలుగా అనిపిస్తే అది ఆత్మ. అలాగే మన జీవితంలో ఏది కోరికల ప్రకారం నడవకపోయినా దానికి దివ్యమైన ఉద్దేశం ఉందని నమ్మడం కూడా ప్రేమ మార్గంలో భాగమే. ప్రతి ముగింపు కొత్త ఆరంభం కోసం, ప్రతి కష్టం మనసును పవిత్రం చేయడానికి. రోజువారీ జీవితంలో కూడా ప్రేమ చూపించవచ్చు. తల్లిదండ్రులకు గౌరవం, పిల్లలపై ఓర్పు, బాధపడుతున్న వారిపై దయ, ప్రకృతిపై ప్రేమ. ఎందుకంటే దేవుడు ప్రతి జీవిలో ఉన్నాడు. చివరికి తెలియజేస్తున్న విషయం, ప్రేమే మన నిజస్వరూపం. అది బయట నుంచి రాదు, మనలోనే ఉంది. అహంకారం, గర్వం, భయం తొలగినప్పుడు అది వెలుగులోకి వస్తుంది. కృష్ణుడిని స్మరించినప్పుడు, ఆయన నామం జపించినప్పుడు, ఆయన ఉపదేశాలు మనసారా ఆలోచించినప్పుడు మన హృదయం నెమ్మదిగా మృదువవుతుంది, ప్రేమతో నిండుతుంది. అలా ప్రేమతో జీవించడం అంటే ప్రపంచంలో మృదువుగా నడవడం, ప్రతి ముఖంలో దేవుణ్ణి చూడడం, ప్రతిఫలం ఆశించకుండా ఇవ్వడం, క్షమించడం, ప్రతి సంఘటన ఆత్మాభివృద్ధికే జరుగుతుందని నమ్మడం. ముఖ్యంగా ప్రేమ యొక్క మూలాధారమైన దివ్యత్వంతో హృదయాన్ని కలిపి ఉంచుకోవడం. అలా ప్రేమిస్తే జీవితం యుద్ధరంగంలో కూడా పవిత్రముగా మారుతుంది. మనలోనే ఉన్న నిత్య ప్రియుని ఏకమయ్యే దివ్య యాత్రగా. ప్రేమ అనేది మన హృదయానికి స్వచ్ఛమైన కాంతి. నిజమైన ప్రేమలో స్వార్థం ఉండదు. ప్రేమను ఇవ్వడం అంటే మనం స్వయంగా ధన్యులు అవ్వడం. ప్రేమతో కలిగిన హృదయం ఎప్పుడూ శాంతిలో ఉంటుంది. ప్రేమ అనేది కేవలం మాటలు కాదు, త్యాగాలతో చూపించాలి. భగవంతుడి ప్రేమతో మనం అన్ని కష్టాలను అధిగమించగలం. ప్రేమ మనలోని ఆవేశాలను క్రమపరుస్తుంది. ప్రేమను మంచివారు ఆనందిస్తారు, పంచుతారు. ప్రేమలో సహనం, క్షణంలో క్షమించడం, వినయం చాలా ముఖ్యం. ప్రేమలో ప్రతిరోజు కొత్తగా ఆలోచించాలి, కొత్తగా మనసులో చర్చించాలి. ఇదే జీవితం యొక్క ప్రేమ. ఈరోజు కృష్ణుడి ప్రేమ సందేశం మీ హృదయాన్ని తాకిందని ఆశిస్తున్నాను. మన జీవితంలో ప్రేమ, దయ, క్షమ అనే విలువలను మరిచిపోకుండా జీవిద్దాం. ఇటువంటి దివ్యమైన మాటలు వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ, రాధాకృష్ణ.